హనుమంతుడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది శ్రీరాముడిపై భక్తి, సంజీవని పర్వతం, లంక దహనం. కానీ మీకు తెలుసా, హనుమంతుడు కేవలం రామాయణ కాలంలోనే కాదు, మహాభారత యుగంలో కూడా జీవించి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు భీముడు అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక వృద్ధ వానరుడు మార్గం అడ్డగించాడు. భీముడు అతన్ని తప్పించాలనుకున్నాడు, కానీ ఎంత ప్రయత్నించినా అతన్ని కదిలించలేకపోయాడు. ఆ వానరుడు ఎవరో తెలుసా? అతనే వాయుపుత్రుడు, శ్రీ హనుమంతుడు. అంతేకాదు, కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి రథం పైన ఉన్న వానర చిహ్నం కూడా హనుమంతుని రూపమే. అది హనుమంతుడి శక్తిని చూపిస్తుంది. అది అర్జునుడి రథాన్ని ఎన్నో శత్రు బాణాల నుంచి రక్షించింది. ఇది ఏం చెబుతోంది